హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం రాజమండ్రిలోని మహాకాళేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము. ఉత్తరాన ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా వెలిస్తే దక్షిణాన మరో కాళేశ్వరాలయమై నిలిచింది ఈ రాజమండ్రిలోని మహాకాళేశ్వరాలయం. ఈ ఆలయ ధర్మకర్త ఒక కాటి కాపరి. ఆయన పేరు పట్టపగలు వెంకట్రావు. ఈ ఆలయ ధర్మకర్త అయిన వెంకట్రావు గారు ఒకసారి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించడం జరిగింది. అక్కడ పరమేశ్వరునికి నిత్యం జరిగే భస్మాభిషేకం చూసిన ఆయనకి ఆ సమయంలో ఆయనకే తెలియకుండా ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనే దక్షిణ కాశీగా పిలువబడే రాజమండ్రిలో మహాకాళేశ్వరం కట్టాలనే నిర్ణయం. చతురస్రాకారంలో కట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయానికి 4 దిక్కులను సూచిస్తూ 70 అడుగుల ఎత్తుతో 4 రాజగోపురాలతో కూడిన మహాద్వారాలు ఉన్నాయి. ఆలయం లోపల 64 ఉపాలయాలు ద్వైత అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా నెలకొల్పడం జరిగింది. మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, పరమేశ్వర అవతార స్వరూపాలన్నీ ఒకవైపున ఉంటాయి. పార్వతీమాత శక్తి స్వరూపాలన్నీ మరొక వైపున ఉంటాయి. నైరుతిలో శ్రీచక్రం, వాయవ్యంలో సుదర్శనమూర్తిని, ఇంకా దశావతారాలు ఒకవైపు, గురువులు, ఈశాన్యంలో 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ మధ్య భాగం 109 అడుగుల గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగం ఉంటుంది. ఈ మహాకాళేశ్వర లింగం చుట్టూ రాచరికపు కట్టడాల శైలిలో 4 మహామండపాలు, వాటికి 4 దిక్కుల్ని సూచిస్తూ 4 మహాద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు కలవు. ఉదయం 4 నుండి 5:30 మధ్యలో భస్మాభిషేకం జరుగుతుంది. కైలాస భూమిలో దహన సంస్కారాలు జరిగిన వారి కాష్టంలోనే బూడిదతో మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ అభిషేకాన్ని వీక్షించడం వలన శరీరం మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ చివరికి మిగిలేది ఈ బూడిదే అనే జ్ఞానం మనకు బోధపడుతుంది. ఈ భస్మాభిషేకం అనంతరం ఈ భస్మం మొత్తం పవిత్ర గోదావరి నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని తర్వాత భస్మాభిషేకం జరిగే ఏకైక ఆలయం రాజమండ్రిలోని మహాకాళేశ్వరాలయం. ఇంతటి ఆలయాన్ని నిర్మించిన వెంకట్రావు గారు తాను ఆలయ ధర్మకర్త అని పిలిపించుకోవడం కన్నా శ్మశానవాసి అయిన శివుణ్ణి ఆరాధించే తనను కాటికాపరి అని పిలిపించుకోవడమే బాగుంటుందని అంటారు. శివునికి ఇష్టమైన ప్రదేశమే శ్మశానం. ఈ రుద్రభూమికి మంచివాడు, చెడ్డవాడు, యజమాని, సేవకుడు అనే తారతమ్యాలు ఉండవు. అలాంటి వారైనా చివరకు శ్మశానంలో సేద తీరాల్సిందే. శివుడు మనతోనే ఉన్నాడు అనే భరోసా ఇవ్వడానికే ఈ రుద్రభూమిలో సంచరిస్తూ ఉంటాడు. రాజమండ్రికి ఏదో చేయాలనే ఆశ ఎప్పుడూ వెంకట్రావు గారికి ఉండేదంట. పురి ప్రజల సహకారంతో హిందూ శ్మశాన వాటికలను బృందావనాలుగా మార్చి కైలాస భూములుగా తీర్చిదిద్ది రాజమండ్రి యొక్క రుణం తీర్చుకున్నారు వెంకట్రావు గారు. కరోనా సమయంలో అయినవారు కూడా ముట్టుకోవడానికి భయపడుతున్న సందర్భాలలో కూడా రోజుకి 80కి పైగా శవాలకు దహన సంస్కారాలు జరిపిన గొప్ప వ్యక్తి వెంకట్రావు గారు. కైలాస భూమిలో భూకైలాసంగా పిలువబడే ఈ మహాకాళేశ్వరాలయాన్ని మీరు సందర్శించి ఆ శివానుగ్రహం పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.